ఆలోచించుకోవాలి. మన సంఘ కాపరి దగ్గర మనం ఎలా ఉన్నాం? మన సంఘ కాపరి మనం చూసి సంతోషిస్తున్నాడా లేదా? మన సంఘ కాపరి మనం చూసినప్పుడు ఇదే మాట పౌలు ఆనందపడినట్లుగా మన ప్రతి ఒక్క సంఘ కాపరి తన దగ్గర ఉన్న సేవకు, తన దగ్గర ఉన్న పరిచారకులు చూసినప్పుడు ఆనందిస్తే ఎంత బాగుంటుంది. మీరు కూడా అలాగా ఉన్నారో లేదో మీరే ఒకసారి ఆలోచించండి. పౌలు గారు తన పరిచారకుని చూసినప్పుడు ఆనందపడుతున్నాడు ఏంటండి. ఆయన రాక వల్ల ఆనందపడతాడు. మనం కూడా మన సంఘంలో మన పరిచారకుడిని మనం ఆనందింపజేసేవాళ్ళుగా మన ప్రవర్తన ద్వారా కావచ్చు, మన మాటల ద్వారా కావచ్చు, మన భక్తి ద్వారా కావచ్చు, మన ప్రవర్తన ద్వారా కావచ్చు. ఇప్పుడు మన ఈరోజు మనం ఎలా ఉన్నామో మనమే ప్రశ్న వేసుకోవాలి. మన సేవకుని దగ్గర మనం ఎలా ఉన్నాం? ఇష్టంగా ఉన్నామా? ఆయనకి తలనొప్పిగా తయారయ్యామా అనే విషయాన్ని మనమే ప్రశ్న వేసుకోవాలి. రైట్, చూద్దాం. తీతు రాక వలన మమ్మను ఆదరించను. తీతు రాక వలన మాత్రమే కాకుండా ఇప్పుడు తీతు గారు మాసదానికి వచ్చేసారు. మాసదానికి రాగానే పౌలు గారు చూశారు, సంతోషపడ్డారు, ఆనందపడ్డారు. తీతు ఏంటన్నా అక్కడ ఎలా ఉందన్నా, నువ్వు బాగున్నావా అడిగారు. నేను బాగున్నాను అయ్యగారు, నేను బాగున్నాను డాడీ అని చెప్పి అనగానే అయితే సంఘం ఎలా ఉందన్న అంటే, సంఘం మీరు ఎలా అయితే సంఘాన్ని చూడాలి అనుకున్నారో అలాగే ఉంది నాయన ఇప్పుడు సంఘం. ఇప్పుడు కాదు, ఇప్పుడు మారిపోయారు. అప్పుడులా కాదు, ఇప్పుడు వాళ్ళందరూ మారారు. వాక్యాన్ని చెప్పి వారిని చక్కగా నేను క్రీస్తులోకి నడిపించాను తండ్రి గారు అని చెప్పి పౌలు గారికి ఈ విషయాలని చెప్తున్నప్పుడు పౌలు గారు ఎంతో ఆనందపడిపోయారు. అవును అలాగా అని చెప్పి అదే వచనాన్ని ఇక్కడ చెప్తా ఉంటాడు. అయినను దీనిలో ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించాను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పులను, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించాను కనుక నేను మరీ ఎక్కువగా సంతోషించి తిని అన్నాడు. సంతోషించాను నేను, మీరు నన్ను చేర్చుకున్నట్టుగా తీతుని చేర్చుకొని మీరు చక్కగా సరిచేయబడ్డారు నాయన. నేను ఎలా అయితే చూడాలి అనుకోండి, మిమ్మల్ని ఎలా అయితే నేను చూడాలి అనుకున్నారో మీరు అలాగే ఉన్నందుకు నేను దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాను అని చెప్పి చెప్తాడు. అద్భుతమైన తీతు అండి. నిజంగా తీతుకు మరొక విశిష్టమైన లక్షణం ఏంటి అంటే, సంఘంలో ఉన్న సమస్యలను పరిష్కరించడంలో ఆయన ఒక ట్రబుల్ షూటర్గా ఆయన ఉన్నారు. కారణం, మనం ఈ ట్రబుల్ షూటర్ అనే పదం ఎక్కువగా ఏంటంటే రాజకీయాల్లో కొంచెం ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు తెలంగాణ ఒక రాజకీయాల్లో ఉన్నాయనుకోండి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీలో, తెలంగాణనే కాదు ఏదైనా ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా కొంతమంది ఆ పార్టీని విడిచి వేరే పార్టీకి వెళ్ళిపోతున్న సమయంలో హైకమాండ్ ఎవరో ఒకరిని ఉదాహరణ తెలంగాణ అనుకోండి, హరీష్ రావు గారు, లేకపోతే వేరే ఇంకో పార్టీలో ఇంకొక వేరే పార్టీ అయితే వేరే వారిని ఎవరో ఒకరిని ఆ పార్టీలో ఇతను పంపిస్తే అక్కడ ఉన్న వారిని అందరినీ సెట్ చేసి ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి జంప్ చేయకుండా వీరిని ఆపగలిగే టాలెంట్ ఈ వ్యక్తికి ఉంటుంది. కారణం ఏంటంటే వారు ఆ విధంగా వారికి మాటలు చెప్పి వారికి చెప్పాల్సిన విధంగా చెప్పి వెళ్ళిపోకుండా ఆపుతూ వారిని పార్టీని నిలదొక్కడానికి ఒక అద్భుతమైన ఒక దూతగా, పార్టీకి ఒక దూతగా ఒక వ్యక్తిని పంపిస్తారు. అలాగే ఈ పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి తీతును పంపిస్తారు. కారణం ఏంటంటే ఆయన గొప్ప సమస్యను సరిచేయడంలో తీతు ఒక స్పెషలిస్ట్, ఆత్మీయ స్పెషలిస్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. పౌలు వచ్చేసరికి తీతు ఎక్కువగా సంతోషపడితే అని చెప్పి అన్నాడు. అప్పుడు తీతు గారు వచ్చిన తర్వాత మంచి రిపోర్ట్, ఆ సంఘం గురించి మంచి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత తీతు గారికి మళ్ళీ పౌలు గారు ఇంకొక లెటర్ రాసి ఆ లెటర్ని తీతు చేతికి ఇచ్చి మళ్ళీ కొరింథీ సంఘానికి పంపిస్తాడు. కారణం ఏంటి? ఈసారి కారణం పరిశుద్ధుల కొరకైన చందా గురించి పౌలు గారు గతంలో వారికి చెప్పారు, కానీ వారు పట్టించుకోలేదు. వారు ఉన్న సమస్యలను బట్టి, వారి సంఘంలో ఉన్న గలిబిలను బట్టి ఈ విషయాన్ని పక్కకు పెట్టేశారు. అయితే ఈ రెండవ పత్రికను రాసి తీతు చేతికి ఇచ్చి మళ్ళీ మాసిదోనియా నుంచి కొరింథీ సంఘానికి పంపిస్తాడు పౌలు గారు. అక్కడ సమస్యలన్నీ
సరిదిద్దబడ్డాయి. పౌలు గారు సంతోషపెట్టారు. పౌలు గారు సంతోషపడ్డారు. ఈసారి ఉత్తరం రాసి తీతు చేతికి ఇచ్చి పంపిస్తాడు చందా విషయమై. అదే విషయాన్ని మనము చూస్తాము. అలాగే ఇందుచేతను మేము ఆదరించబడితిమి. 7వ అధ్యాయము 13వ వచనం. ఇందుచేత మేము ఆదరించబడితిమి. అయితే అంతేకాదు, మాకు ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూచి మరీ ఎక్కువగా మేము సంతోషించితిమి. ఎలానగా అని అతని ఎదుట మీ విషయం అని చెప్పుకుంటూ వస్తూ ఇదే విషయాన్ని చెప్పాడు. మాసిదోనియాలో ఉన్న సంఘంలో ఉన్న సంఘస్థుల యొక్క ఔదర్యాన్ని చెప్పుకుంటూ వస్తూ చెప్తాను కానుక గురించి. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టినో అలాగన 8వ అధ్యాయము 6వ వచనం. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టనో అలాగున దాన్ని మీలో సంపూర్ణము చేయమని మేము అతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో అనగా మీ విశ్వాసమందు, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త మీకు మా ఎడల ప్రేమయందును ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరును ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకొనుడి. అలాగే చెప్తాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి మనకి 10వ వచనంలో పరిశుద్ధుల చందా గురించి చెప్తూ తీతు అలాగే మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించిన గాని తనకే విశేషాసక్తి కలిగినందున ఈ ఇష్టము చొప్పున మీ వద్దకు బయలుదేరుచున్నాడు. చూసారా ఎంత మీ వద్దకు బయలుదేరుచున్నాడు. తీతు 2వసారి మీ దగ్గరికి వస్తున్నాడు. మీరు కలెక్ట్ చేయండి. ఎందుకంటే యెరూషలేములో ఉన్న సంఘంలో బేదలైన వారి కొరకు సంఘంలో కలెక్ట్ చేయబడిన కొరింథీ సంఘంలో కలెక్ట్ చేయబడిన చందా ఏదైతే ఉందో అది తీసుకురావటానికి తీతు గారు మాసిదోనియా నుండి కొరింథీకి వెళ్ళి అక్కడి నుంచి చందాను కలెక్ట్ చేసుకొని వచ్చి అది పౌలు గారి చేతిలో పెడతారు. పౌలు గారు ఆ చందాని తీసుకుని వెళ్తున్న సందర్భంలోనే కదా యెరూషలేములో అరెస్ట్ అయ్యి అక్కడి నుంచి కైసరే నుంచి అక్కడి నుంచి మళ్ళీ రోమా చెరకు వెళ్ళిపోతారు కదా. ఇదంతా మనకు తెలిసిందే కదా, గతంలో మనం మాట్లాడుకున్నాం. అలాగే వెళ్తాడు. అయితే 23వ వచనం, 8వ అధ్యాయం 23వ వచనం. తీతు ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలిన వాడును మీ విషయములో నా జత పనివాడునై ఉన్నాడనియు మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్తున్నాను. ఉన్నాడనియు ఎవరంట? పాలినవాడును నా జత పనివాడును. తీతు గురించి చెప్తున్నాడు చూసారా. నా జత పనివాడు, నా పాలినవాడు, నా నిజకుమారుడు అని చెప్పి తీతు గురించి పౌలు గారు చెప్తున్నారు. అద్భుతమైన పరిచారకుడండి తీతు ఎప్పటి నుంచి పౌలు గారితో కనిపిస్తారు అనగా మొదటి ప్రయాణంలో ఉన్నాడని కానీ లేడని కానీ చెప్పలేము. కానీ మొదటి ప్రయాణం అనంతరం పౌలు గారితో ఉంటారు. ఎప్పటి వరకు ఉంటాడు? మొదటి ప్రయాణం అనంతరం పౌలు గారితో తీతు కనిపిస్తాడు. ఎప్పటి వరకు ఉంటాడు అంటే చివరి వరకు. పౌలు గారితో చివరి వరకు ఉన్న అతి కొద్ది మందిలో ఈ తీతు కూడా ఒకడు. అద్భుతమైన పరిచారకుడు అండి. ఒక మాటలో చెప్పాలి అంటే పౌలు ఎంతగానో నమ్మిన అందుకనే కదండి కొరింథీ సంఘ బాధ్యతను తీతుకు అప్పగిస్తాడు. ఎంతగానో నమ్మిన పౌలండి. అలాగే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న తీతు పత్రికలోకి మనం వెళ్ళిపోతాం. ఈ పత్రికలో ఉన్న అధ్యాయాలు మొత్తం 3 అధ్యాయాలు. ఎన్ని వచనాలు అంటే 46 వచనాలు. ఈ పత్రికను తీతుకే రాస్తున్నాడని మనకి క్షుణ్ణంగా మనకు అర్థమవుతుంది. కారణం అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక అని చెప్పి వ్రాయబడి ఉన్నది. మనం మొదటి వచనం, తీతుకు రాసిన మొదటి వచనం మనం చూద్దాం. దేవుడు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనము. దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన రక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానమును
నిమిత్తమును దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మనందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడకు తీతుకు శుభమని చెప్పి రాయునది అన్నాడు. నిజమైన కుమారుడు అంటున్నాడు. నిజమైన కుమారుడు అని చెప్పి పౌలు గారు ఈ పద ప్రయోగం చూసారా? ఈ పదాన్ని ఈ విధంగా ఉపయోగిస్తున్నాడు. పదప్రయోగం చేయడం బట్టి మనకు అర్థమవుతుంది నిజమైన కుమారుడు. పౌలు గారు ఎంతగా తీతును నమ్మారో. అయితే ఇది తీతుకు మాత్రమేనా, లేదా ఇంకా తీతుకు మాత్రమే కాకుండా క్రేతు అనే సంఘానికి కూడా ఈ ఉత్తరమును రాసిన, ఈ క్రేతులో ఉన్న సంఘస్థులకు కూడా ఈ ఉత్తరం రాసినట్టుగా మనము చూస్తాం. అదేంటంటే తీతుకు రాసిన పత్రిక కదా మనం చదవడం ఏంటంటే, మనం చదవాలనే దేవుడు ఈ బైబిల్లో పొందుపరిచాడు. తీతుతో పాటు క్రేతులో ఉన్న సంఘం వారు కూడా ఈ పత్రికను రాసినట్టుగా ఈ పత్రికను రాశాడు ఆయన. క్రేతులో ఉన్న సంఘంకి అలాగే తీతుకు కూడా ఎట్ ఎ టైం తీతుకి క్రేతులో ఉన్న సంఘానికి కూడా ఈ పత్రికను పౌలు గారు రాస్తారు. కారణం ఒకటి పౌలు గారు మనం చూస్తే ఈ క్రేతు ద్వీపము, ఈ క్రేతు సంఘము ఎక్కడ ఉంది అంటే అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన పట్టణాలు అని చెప్పి మనకు మ్యాప్ ఉంది. ఆ మ్యాప్లో మనం చూసినట్లయితే క్రేతు అని చెప్పి మాసిదోనియా కింద మనకు అది కనిపిస్తుంది. ఈ క్రేతు ద్వీపము సుమారు 150 మైళ్ళ పొడవు, 35 మైళ్ళ వెడల్పు కలిగిన ఒక ద్వీపము. అందులో దాదాపు 100 పట్టణాలకు పైగానే ఉన్నాయి. పెద్ద పెద్ద చిన్న చిన్న పర్వతాలు కూడా అనేకం ఉన్నాయి. అనేక పట్టణాలతోని అనేక పర్వతంతోని నిండి ఉన్న ఒక దీవియే ఈ క్రేతు అని చెప్పి మనం చూస్తాం. అయితే సువార్త ఈ క్రేతుకి ఎప్పుడు వెళ్ళింది, అక్కడ సంఘాలు ఎలా స్థాపించబడ్డాయి అని మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ పెంతెకోస్తు పండగ జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల నుంచి అనేక మంది యూదులు వచ్చి అక్కడ పండగ ఆచరించడానికి వచ్చినప్పుడు పేతురు గారి సువార్త విని అనేక మంది మారారు అని చెప్పుకున్నాం కదండి. అలాగే ఒక రోమాలో ఉన్న సంఘం కూడా అలాగే ఏర్పడిన సంఘం అని మనం ఆ రోజు రోమా పత్రికను ధ్యానించినప్పుడు మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఈ క్రేతుకు సువార్త ఎలా వెళ్ళిందంటే ఈ పండగకు వచ్చిన వాళ్ళే వచ్చిన వారిలో క్రేతీయులు ఉన్నారా అంటే ఒకసారి అపోస్తల కార్యాలు చూద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 11వ వచనం. దాంట్లో ముందే క్రేతీయులు, అరబీయులు, చూసారా ఎంత చక్కగా రాయబడి ఉందో. క్రేతీయులు. ఈ క్రేతీయులు ఆ రోజు అక్కడికి రావటం, అక్కడ వారు వాక్యాన్ని విన్నారు. వాక్యాన్ని విని అక్కడి నుంచి వారు వచ్చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్రేతులో వారు సంఘాలుగా వారు సంఘాలు స్థాపించబడ్డాయని ఒకటి. రెండవదిగా అపోస్తుడైన పౌలు మొదటి చెర మీకు గుర్తుందా? యెరూషలేములో అరెస్ట్ అయిన తర్వాత పౌలు గారు యెరూషలేములో అరెస్ట్ అయిన తర్వాత కైసరులో 2 సంవత్సరాలు ఆయన చెరలో ఉంటారు. దాని అనంతరం ఆయన రోమా చెరకు 2 సంవత్సరాలు ఉన్న తర్వాత నేను కైసర్ దగ్గర చెప్పుకుంటానని చెప్పి అనిన తర్వాత అప్పుడు మొదటిసారిగా రోమాకు వెళ్తారు. ఆయన ఆ వెళ్ళే మార్గంలో సముద్ర మార్గం గుండా క్రేతు ద్వారానే రోమా పట్టణానికి వెళ్లాల్సి ఉంది. అప్పుడు క్రేతులో పౌలు గారు సువార్త పరిచర్య చేసి అక్కడ అనేక మందికి సువార్తను ప్రకటించి అక్కడ సంఘాలను స్థాపించినట్లుగా మనము చూస్తాము. ఇది రెండవది. ఏది ఏమైనప్పటికీ క్రేతులో కూడా అందుకనే పౌలు గారు తీతుకు చెప్పి తీతును ఆ క్రేతు పట్టణాల్లో వదిలిపెట్టి ఆ పట్టణస్థులను సరిచేయమని, ఆ పట్టణంలో ఉన్న సమస్యలను సరిదిద్దమని పౌలు గారు తీతును ఆ క్రేతు సంఘంలో విడిచిపెట్టి క్రేతు
క్రేతులో విడిచిపెట్టి తను చెరలో తను రోమ ప్రయాణంలో చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అదే విషయాన్ని మనం తీతుకు రాసిన పత్రికను మనము చూస్తాం. ఒక్కసారి తీతుకు రాసిన పత్రిక 1వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది, ఏంటంట, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము. తీతుకు రాసిన 1వ పత్రిక 5వ వచనం, లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోనూ పెద్దలను నియమించి నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. క్రేతులో నిన్ను విడిచిన కారణం ఏంటి అంటే లోపముగా ఉన్న వాటిని దిద్దాలి అని చెప్పి ముందే మనం చెప్పుకున్నాం కదండి. తీతు ఒక అద్భుతమైన పరిచారకుడు అండి. సమస్య ఉన్న చోటను దాన్ని ఏ విధంగా చక్కగా ఎంత నైపుణ్యంగా వాక్యానుసారంగా చక్కగా వాక్యాన్ని విడమర్చి వారికి చెప్పి, వారు ఒకవేళ సున్నితి విషయంలో పొరపాటు పడుతున్నారా, లేకపోతే అబద్ధ గలిబిలి బోధ మధ్య వారు పడిపోతున్నారా, ఆ విషయాలన్నింటినీ చక్కగా ఈ తీతు గారు చక్కగా వివరించి వారికి చెప్పడంలో ఈయన ఎక్స్పర్ట్ అండి. సమస్యను సాల్వ్ చేయడంలో, గలిబిలిని సెట్ చేయడంలో తీతు గారు ఒక ఎక్స్పర్ట్ కనుకే పౌలు గారు క్రేతులో కూడా సమస్యలు ఉన్నాయి. క్రేతు అంటే మామూలు విషయం కాదండి. కొరింథీలో ఉన్నవారు క్రేతులో ఉన్నవారితో పోలిస్తే కొంచెం వాళ్ళు పర్లేదు, కానీ క్రేతులో ఉన్న వాళ్ళు వీళ్ళకంటే చాలా భయంకరమైన వాళ్ళు. కారణం, వారి గురించి 10 లక్షణాలు ఉంటాయి, చెడ్డ లక్షణాలు. ఆ విషయాలు మనం తర్వాత చూస్తాం అనుకోండి. 10 లక్షణాలు అంటే క్రేతులో ఉన్నవాళ్ళు అంత ఇదిగా ఉన్నారా అంటే అంత ఇదిగా ఉన్నారు. సంఘంలో ఉన్నవాళ్ళు ఇలా ఉంటారా అంటే ఉంటారు. అలాగే మనము 6వ వచనం నుంచి 10వ వచనం వరకు పెద్దలు, సంఘ పెద్దలకు ఉండవలసిన లక్షణాలు 14 లక్షణాలు చెప్తాడు. ఆ సంఘ అధ్యక్షులు ఏ విధంగా ఉండాలి, వారు ఏ విధంగా ఉండాలి అని చెప్తూ వస్తూ ఉంటాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోనూ పెద్దలను నియమించి నిమిత్తమే. ప్రతి పట్టణము అన్నాడు అంటే క్రేతులో కొన్ని పట్టణాలు ఉన్నాయి, 100 పట్టణాల పైనే ఉన్నాయి. అన్ని పట్టణాల్లో కూడా దాదాపు అన్ని పట్టణాల్లో కూడా సంఘాలు ఉన్నాయి. ఎక్కడెక్కడైతే ఏ పట్టణంలో సంఘాలు ఉన్నాయో ఆ సంఘాల్లో పెద్దలను నియమించి నిమిత్తమే. ఎందుకంటే అక్కడ సంఘంలో పెద్దలు ఎవరు లేరు, ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఉన్నారు. కనుక పెద్దలను నియమించి నిమిత్తమే పెద్దలను నియమించాలి. నువ్వు సెట్ చేస్తావు అంతా, నువ్వు చక్కగా సరిదిద్దుతావు అని చెప్పి క్రేతులో నిన్ను విడిచిపెట్టి వచ్చి తిని. పెద్దలు నియమించడం చిన్న పని కాదండి. ఇప్పుడు ఎవరినైనా ఒకళ్ళు తీసుకొచ్చి సంఘంలో ఒక పెద్దగా నేను పెట్టామనుకోండి, మిగతా వాళ్ళందరూ ఇంకా లేసిపోతారు. అదేంటిది, ఆయనేనా పెద్దగా పెడతాం, మమ్మల్ని మేమేం కల్పించలేదా, మేము మంచోడం కదా అని చెప్పి ఇంకా గొడవండి, ఇంకా నానా హైరానా చేసేస్తారు. అంటే మనం అందుకని యేసుక్రీస్తు చెప్పాడు, మీరు అన్ని జనుల్లో అధికారులేను ఉన్నారు, వాళ్ళు అధికారం చూపిస్తారు, కానీ మీలో ఎవరైనా అధికారే లేదా ఒక అధ్యక్ష పదవికి మీరు ఆకాశించిన వాళ్ళ మీరు ఎలా ఉండాలంటే అధ్యక్షుడు సేవకుడు వలె ఉండాలి. నువ్వు అధికారం చేసేవాళ్ళ ఉన్నది. మనిషి కుమారుడు అధికారం చేయడానికి రాలేదు, కానీ పరిచారం చేయడానికి వచ్చాడు. పరిచారకుడు శిష్యుల పాదాలు కడిగాడండి. తను అప్పజెప్పబోయే ఇస్కరియోతు యోధ ద్రోహి అని మహాద్రోహి, కపట సహోదరుడు అని చెప్పచ్చు. యేసుక్రీస్తును ఉంటేనే డబ్బు సంచి ట్రెజరర్గా ఉంటూనే ఏంటి, యేసుక్రీస్తుతో తింటూ తాగుతూ, యేసుక్రీస్తు ఎక్కడికి వెళ్ళినా ఆయనతోనే ఉంటూ, ఆయనతో పాటు ఉంటూనే ఆయన్ని 30 విన్నాలకు అమ్మేస్తాడు, 30 వెండి నాణాలకు అమ్మేస్తాడండి. కపట సహోదరుడు కదా. అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా సంఘంలో? అంటే కపట సహోదరులు ఉంటారా సంఘంలో? అంటే ఉంటారు. యేసుక్రీస్తు లేరా? యేసుక్రీస్తులో ఉన్నారు. అందుకనే పెద్దలు నియమించు, సంఘంలో పెద్దలను నియమించు. ఎందుకంటే లోపంగా ఉన్న వాటిని దిద్దు. సంఘ పెద్దలను నియమించు. ఆ సంఘ పెద్దలను నియమించాలంటే చిన్న టాస్క్ కాదండి అది. ఆ సంఘంలో ఒక 2 3 సంఘ పెద్దలను పెట్టాలి అంటే మిగతా వాళ్ళందరూ వచ్చి పడిపోతారండి. ఇంకా వాళ్ళేనా, మేము లేమా, మాకు చేత కాదా, మాకు వాక్యం రాదా, మేము ప్రార్థన చేయమా, మేము నడిపించలేమా,
మంచిగా ఉన్నవారు ఆ సంఘ పెద్దలకు ఉన్న వాళ్ళ లక్షణాలన్నీ తీతు గారు అన్ని చూసుకొని అన్ని చేసి పెడతారు, కానీ ఎవరు పడితే వాళ్ళని పెట్టలేరు కదా ఆయన. ఆ విషయం వాళ్ళకి తెలుసు, కానీ అయినా కూడా నిందలు వేయాలి, నెపాలు వేయాలి, గలిపికి గందరగోళం. ఇదే విషయాన్ని మనం ఈ విషయాన్ని చూస్తాం. అదే ఎవడైనాను విడిచి వచ్చి తిని ఎవడైనాను నిందారహితుడును ఏక పత్ని పురుషుడును దుర్వ్యాపార విషయము నేరం మోపబడని వారై అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడై ఉన్న ఎడ్ల అట్టివాన్ని పెద్దగా నియమించవచ్చును. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించేవాడు కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడై ఉండి తాను హితబోధ విషయమై చూసారా మంచి ఆరోగ్యకరమైన దేవుని వాక్యంను జనులకును విషయమై జనుల్ని హెచ్చరించుటకును పెద్ద ఎలా ఉండాలి, ఒక మాదిరిగా ఉండాలి. హితవాక్యం హెచ్చరించుటకును ఎదురోడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశం అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండవలెను. అనేకులు విశేషమైన సున్నితి సంబంధులను, అవిధేయులను, వదరబోతులను, మోసపుచ్చువారినై ఉన్నారు. అది ఒక సంఘ పెద్దల్ని నియమించు అని చెప్పి నేను అక్కడ నిన్ను విడిచిపెట్టి వచ్చాను. ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నాయినా, చక్కగా నువ్వు సంఘ పెద్దలని నియమించాలి అని చెప్పి చెప్తూ, ఆ తర్వాత క్రేతులో ఉన్న వారి గురించి చెప్తున్నాడు. వారిలో 12వ వచనం, వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లని క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులనై ఉన్నారు. క్రేతీయులు ఎలాంటి వాడు అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయండి. ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అబద్ధికులు, ఎల్లప్పుడూ మామూలుగా నోరు విప్పితే అబద్ధం అంటారు కదా, వీడు నడిస్తే అబద్ధం రా, పడుకుంటే అబద్ధం, ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగముల అంటే వీళ్ళు మనుషులు కాదా అంటే మనుషులు కొంతమంది అలాగే ఉంటారండి. మనుషులు పేరుకే మనుషులు, కానీ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాటతోనే చంపేస్తారండి, మాటతోనే పొడి చేస్తారు. అటువంటి వారు ఉన్నారు. దుష్టమృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు అంటున్నారు ఈ సాక్ష్యం నిజమే అని చెప్పి పౌలు కూడా ఒప్పుకుంటున్నాడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అబద్ధికులు, దుష్టమృగములు. వీళ్ళు ఎలాంటి ఎత్తగా పేరు వెళ్ళిపోయారంటే క్రేతీయుడా. ఇప్పుడు ఎవరైనా క్రేతీయుడా, అమ్మ బాబా వాళ్ళ పూర్వీకుల్లోనే క్రేతీయులు మామూలు వాళ్ళు కాదురా బాబా వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు అంటే ఎంత ఘోరంగానే తెగిస్తారు, ఎంత దానికైనా వారు తెగిచ్చేస్తారని చెప్పి ఆ రోజు వారికి అంత పేరు అంత ఇది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అబద్ధాలు పుట్టిన తర్వాత వాళ్ళు పుట్టారా అంటారు చూసారా. కొంతమంది లోకంలో ఒకసారి సామె చెప్తుంటారు. ఇదే విషయం మనకు మామూలుగా